వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు మండే రోజు ఈవినింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ రక్షాబంధన్ కదా మండే రోజు. సో అందరికీ ముందుగా హ్యాపీ రక్షాబంధన్ అండి. సో ఎప్పుడైనా సరే ఇంట్లో మనకి తోబుట్టు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదండి, లేనప్పుడు తెలుస్తుంది అనమాట. అంటే మనం ఎంత మిస్ అవుతున్నాం మనం తోబుట్టుని అని చెప్పేసి. సో పిల్లలైతే ఇక్కడ రక్షాబంధన్ ఈవినింగ్ మార్నింగ్ అంతా కాలేజ్కి, స్కూల్స్కి, ఆఫీస్కి అట్లా వెళ్తుంటాం కాబట్టి ఈవినింగ్ సూర్యోదయం అయిపోయిన తర్వాత మంచి గడియలు చూసుకొని అప్పుడైతే రక్షాబంధన్ పిల్లలకైతే కట్టిస్తున్నాను అనమాట. సో బాబు వచ్చేసరికి 6:30 ఆ టైం అవుతుందండి. వచ్చాక ఇంకా హడావిడిగా ఏదో స్వీట్ అయితే బయట నుంచి తీసుకొని వచ్చాను అనమాట, ఇంట్లో చేయడానికి టైం లేకుండే. సో వచ్చిన తర్వాత ఇంకా పిల్లలకైతే రాఖీ కట్టిస్తున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. రాఖీ కట్టే ముందు మనం గిఫ్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయము. సో పిల్లలు ఏంటంటే ఏదో ఒకటి గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. 1 వీక్ నుంచి వాళ్ళ అక్క కోసం అనేసి డైలీ 5 రూపీస్ 10 ఉంటే 10 అట్లా మొత్తం జమ చేసుకొని వాళ్ళ అక్కకైతే గిఫ్ట్ ఇచ్చాడంట. మంచిగా పేపర్ని బాగా ఫోల్డ్ చేసి దానిపైన హ్యాపీ రక్షాబంధన్ అని చెప్పి దాంట్లో గిఫ్ట్ పెట్టి ఇచ్చాడు. సో అంత చిన్న బ్రెయిన్కి ఎంత పెద్ద ఐడియా వచ్చిందో చూడండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇట్లా చూసినప్పుడు. సో ఇక్కడైతే రాఖీ కడుతుంటే వీళ్ళ దందా చూడండి. ఇక్కడ పైన మొన్న పండక్కి అదే వరలక్ష్మి రథానికి అని చెప్పేసి బంతిపూల మాల కట్టారండి. అది తీసేంత వరకు ఊరుకోవట్లేదనమాట. ఇంకా నాకు కోపం వచ్చేసి మొత్తం తీసి పడేశాను. అసలు ఉంచట్లేదు, గ్రిల్ మొత్తం పట్టుకొని ఊపేస్తున్నాయి. ఫ్యామిలీ వచ్చి కూర్చుంటాయి అనమాట బంతిపూల మాల కోసం. లిటరలీ ఈవినింగ్ నుంచి వర్షం పడుతుంది, దట్టు ఇవి వచ్చి మొత్తం షిట్ చేసేస్తున్నాయి. సో అందుకే ఇంకా దీన్ని చూసి ఇంక నాకు వద్దులే అని చెప్పేసి ఈ మాల అయితే తీసి పడేశాను. అండ్ ఇప్పుడైతే డిన్నర్లోకి పొంగనాలు అయితే చేస్తున్నాను. నైట్ టైం అయితే ఎక్కువ శాతం నేను ఇట్లా బ్రేక్ఫాస్ట్లో ప్రిపేర్ చేస్తుంటా అండి. అండ్ మీరు ఒకటి గమనించారా, నేను కింద షీట్ అయితే పెట్టేశాను అనమాట కిచెన్కి. అంటే ఎవ్రీ టైం వంట అయిపోయిన తర్వాత ఆయిల్ పడి మొత్తం గలీజ్ అయిపోతుందని చెప్పేసి కింద షీట్ అయితే పెట్టేశాను. సో అది ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి మరి. నేనైతే దోశ బ్యాటర్ కొంచెం సాల్ట్ వేయకుండా నిన్న మనం వీక్ అంటే సండే రోజు దోశ పోస్తున్నాం కదా, కొంచెం బ్యాటర్ సాల్ట్ వేయకుండా ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేశాను. దేంట్లో కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అయితే వేయలేదులేండి, జీలకర్ర అండ్ ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకొని వేసేసుకున్నా. సో లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తే క్రిస్పీగా లోపల మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుంది అండ్ బయట అయితే క్రిస్పీగా ఉంటుంది. సో ఇంట్లో ఇట్లా చేసినప్పుడు ఉల్లిపాయ చట్నీ అయితే ఖచ్చితంగా చేస్తాను అనమాట. పొంగనాల్లోకి ఉల్లిపాయ చట్నీ బాగుంటుందని నా ఫీలింగ్. సో పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారు. నార్మల్ టైంలో తినరు కానీ ఇలా పొంగనాలు చేసినప్పుడు మటుకు తింటారు. సో ఇప్పుడైతే ఇంకా నైట్ డిన్నర్లోకి పొంగనాలు అయితే వేసేస్తున్నా. రైస్ అయితే ఏం చేయట్లేదు. రైస్ చేసినా కూడా నైట్ టైము మిగిలిపోతుందండి. సో అందుకోసం రైస్ అయితే ప్రిపేర్ చేయట్లేదు. జస్ట్ ఇట్లా పొంగనాలు తినేసి నైట్ అంతా మాకు వర్షం పడుతుందండి. ఇంకా మంచిగా చల్లగా ఉంది కదా. 2-3 డేస్ నుంచి 2-3 డేస్ కాదు, లిటరలీ 1 వీక్ నుంచి మంచిగా ఉడకపోస్తుంది. స్వెట్ అయితే ఇట్లా వచ్చేస్తుంది, చాలా ఉడకపోస్తుంది. వంట చేయాలంటే కూడా నాకు చాలా బేజార్ వచ్చేది, అంత చెమట పోసేది. నైట్ నుంచి మాకు ఇంకా మార్నింగ్ వరకు వర్షం పడుతూనే ఉంది. సో అందుకోసం ఇంకా ఎంత బాగుందో నాకైతే. నైట్ వీడియో తీద్దామన్నా కూడా ఇంకా కరెంట్ పోయిందండి. సో అందుకోసం ఇంకా డిన్నర్ చేసేసి పడుకున్నాం అనమాట. చల్లటి గాలి వస్తుంది కదా, అందుకోసం ఇంకా పడుకున్నాము. సో మార్నింగే చూడండి ఎంత వర్షం పడిందో. ఇది నల్లరేగడ మట్టి కదా, సో కొంచెం అట్లా మట్టిలో కాలు పెట్టామనుకోండి లోపల దిగబడిపోతుంది. సో పైరు అయితే చాలా బాగా వచ్చింది. ఇవైతే కందులు చూసారా, వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. లిటరలీ ఈరోజు ఆఫీస్కి డుమ్మా కొడతానేమో అని అనిపిస్తుంది అనమాట నాకు. నైట్ నుంచి బాగా వర్షం పడుతుంది కాబట్టి చెట్లు అయితే పచ్చగా అనిపిస్తున్నాయి. బాగా చల్లటి వాతావరణం ఉంది కదా. ఇలాంటి టైంలో వేడివేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది. అంటే ఇంత ఎర్లీగా బజ్జీలు అలాంటివన్నీ చెప్పకండి, ఎందుకంటే ఇంత ఎర్లీ మార్నింగ్ మనం బజ్జీలు అయితే తినలేము. ఏదో ఈవినింగ్ టైం అయితే బాగుంటుంది. స్నాక్ కింద బజ్జీలు కానీ అలసంద వడలు ఇలాంటివి బాగుంటాయి కదా టేస్టీగా. సో బయట వచ్చి చూస్తే వర్షం పడుతుంది. ఇది ఎంతవరకు ఉంటుందా అని చూస్తున్నాను అనమాట. సో కాలనీ అంతా నీట్గా అయిపోయింది అండ్ గ్రీనరీగా కనిపిస్తుంది కదా. సో మొక్కలు అయితే బాగా ప్రశాంతంగా ఉంటాయి. కానీ మాకు సైడ్ లోపలైతే వర్షం రాదు, అందుకే మొక్కలను తీసుకెళ్ళి కింద పెట్టేసాను అనమాట. సో మంచిగా వర్షం అయితే పడుతుంది కదా, బాగుంటాయి అని చెప్పేసి. సో బయట అయితే వర్షం పడుతుంది, ఇంట్లో అయితే ఇంకా వెచ్చగా కూర్చొని ఉన్నాను. సో ఇంకా పాలు కావేద్దాం అనుకునే లోపు సిలిండర్ అయితే అయిపోయింది. ఇంకా మా వారు లేచి సిలిండర్ పెట్టేంత వరకు నేను ఇలాగే కూర్చోవాలి. వంట చేయడానికి ఇంకా బద్ధకంగా అనిపిస్తుంది. బయట వాతావరణం ఇలా ఉందనుకోండి,
కొంచెం బద్ధకంగానే అనిపిస్తుంది కదా. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నా మా వారు లేచి ఇంకా సిలిండర్ పెట్టేంత వరకు ఇలాగే కూర్చొని ఉంటాను అనమాట. నేను ఈ సిలిండర్ పెట్టడానికి కూడా నా హెల్ప్ ఖచ్చితంగా కావాల్సిందే మా వారికి. అండ్ ఇక్కడ సిలిండర్ అయితే ఇంకా ఫుల్ పెట్టేస్తున్నాము. లిటరల్లీ నేను పెట్టానో లేదో అనుకున్నా, బుక్ చేశానో లేదో అనుకున్నా సిలిండర్. సో థ్యాంక్ గాడ్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ మలైకా చాయ్ పొద్దున్నే అల్లం ఇలాచి అల్లం ఇలాచి కాదు, ఇలాచి అండ్ లవంగా ఇవి 2 వేసి టీ పెట్టానమాట. లవంగా వేస్తే ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. దానిపైన కొంచెం మీగడ వేసుకుంటే టేస్టింగ్గా బాగుంటుంది కదా. నాకు మీగడ వేసుకొని టీ తాగడం చాలా ఇష్టం. కాఫీలో ఉండదు కానీ ఇష్టము. టీలో అయితే మీగడ ఇట్లా వేసుకొని పాల మీద మీగడ ఉంటుంది కదా, అది చాలా ఇష్టం అన్నమాట. సో ఇక్కడైతే ఇంకా మా వారు చెప్తున్నారు, వీడియోస్ తీస్తున్నావు కానీ నీకేమైనా లాభం ఉందా అని చెప్పేసి. బట్ ఏం చేస్తాను చెప్పండి, 2-3 ఇయర్స్ నుంచి నాకు అలవాటైంది కాబట్టి మార్నింగ్ లేస్తేనే వీడియో తీయాలి అంటే 3 ఇయర్స్ నుంచి లిటరల్లీ మనం కంటిన్యూగా వీడియోస్ తీస్తూ అలవాటైపోయింది. ఇప్పుడు సడన్గా మానుకోవాలంటే కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. సో పదండి ఇప్పుడైతే వంట చేసేద్దాం. అండ్ ఇక్కడ నేను సోయా పలావ్ అయితే చేస్తున్నా సింపుల్గా. సోయా పలావ్ అంటే సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది. కొంచెం ఘీ యాడ్ చేసుకోవాలి, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం తక్కువగా వాడుతున్నాను అనమాట. సో ఇక్కడ ఆయిల్ ఘీ యాడ్ చేసుకున్నాక ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత, అంటే మరీ గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు, మనం చేసేది పులావ్ కాబట్టి, అల్లం వెల్లుల్లి కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసేసి పేస్ట్ చేసేసి ఇంకా మసాలా వేసేసుకోవాలి. దానికంటే ముందు మనము మిల్ మేకర్ కొంచెం లైట్ గోరువెచ్చని నీళ్ళల్లో నానబెట్టేసుకుంటే కొంచెం సాఫ్ట్ అవుతాయి అనమాట. ఆ తర్వాత వాటర్ అంతా పిండేసి నేను ఇంకా దీంట్లో మసాలా కొంచెం పట్టాలి కదా, లేకపోతే చప్పగా ఉంటాయి అవి మిల్ మేకర్. సో అవి వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి. ఎక్కువ మసాలా లేదు, చెక్క లవంగా మామూలుగా హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అవి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం నానబెట్టుకున్న 1 గ్లాసు నార్మల్ రైస్ అండ్ 1 గ్లాసు బాస్మతి రైస్ 2 మిక్స్ చేసి ఉన్నా అనమాట. సో వాటర్ అయితే కొంచెం చూసి యాడ్ చేసుకోవాలి, లేదంటే ఇంకా బాస్మతి రైస్ మనకి మొత్తం చిత్తడి అయిపోతుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. నేనైతే మామూలు రైస్ ఉంది కదా, ఆ రైస్కి 1.5 గ్లాస్ అండ్ బాస్మతి రైస్కి 1/2 గ్లాస్, అంటే కొంచెం 1 గ్లాస్కి కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి. సో అప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది. కొంచెం ఇట్లా మసాలాలో ఫ్రై చేయడం వల్ల మసాలా అనేది రైస్కి పట్టేస్తుంది అనమాట. సో బాగుంటుంది, టేస్ట్ పొల్లుగా వస్తుంది. ఒక 5 మినిట్స్ ఇలాగే మామూలుగా అంటే లిడ్ పెట్టకుండా మామూలుగా ఉడికించుకోవాలి. సో దట్ మనకి రైస్ అనేది అంటుకోకుండా ఉంటుంది. నెక్స్ట్ నేను దానికి కాంబినేషన్ ఆలు అయితే చేద్దాం అనుకున్నాను, సండే రోజు చేస్తున్నాను కదా, అందుకే ఇంకా ఈరోజు వంకాయ వేస్తున్నా. దీంట్లో కూడా పల్లీలు కొంచెం నువ్వులు సోంపు అవి మట్టుకే వేస్తున్నా. కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసేసుకొని ఇంకా మసాలా అల్లం వెల్లుల్లి ఇవన్నీ ఉంటాయి కదా, యాజ్ యూజువల్ ఏం వేసుకుంటామో అవన్నీ వేసేసుకోవాలి. సింపుల్ కర్రీ. అండ్ కొంచెం సాల్ట్ మటుకు చూసి యాడ్ చేసుకోవాలండి, లేదంటే లాస్ట్ టైము ఆ రైస్లో ఎక్కువ వేసేసాను అండ్ కర్రీలో కూడా ఎక్కువ వేసేసాను అనమాట సాల్ట్. వీడియో తీస్తున్నప్పుడు నేను సాల్ట్ వేసానా లేదా అనేది మర్చిపోతూ ఉంటాను, ఒక్కోసారి వేసేస్తూ ఉంటాను ఎక్కువ. సో ఇప్పుడైతే ఇంకా నార్మల్గా రైస్లోకి సాల్ట్ చూసి యాడ్ చేసుకున్నా. ఇది కొంచెం సేపు ఇట్లానే ఉడికించాలి, అప్పుడైతేనే మనకు రైస్ కొంచెం పుల్లగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడైతే వంకాయ కర్రీ. నేను ఇది కుక్కర్ అయితే మొన్న చిన్న కుక్కర్ తీసుకొచ్చుకున్నాను. మనకి కొంచెం కర్రీస్ చేసినప్పుడు కొంచెం దాల్ ఉడికించుకోవాలి అన్నప్పుడు పెద్ద కుక్కర్లు అది వేస్ట్ ఆఫ్ టైం అనమాట, అందుకే చిన్నదైతే త్వరగా ఉడికిపోతుంది. అండ్ దీంట్లో కూడా మసాలా మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో వంకాయలు ఆయిల్లో మగ్గిచ్చేసుకోవాలి. సో నెక్స్ట్ రెడీ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి. సింపుల్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. బయట నేను దీన్ని షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను, చూసేయండి. అందుకే నేను ఇక్కడ ఎక్కువ రెసిపీ అయితే షేర్ చేయట్లేదు అనమాట. ఫైనల్లీ మనం కావాలంటే చింతపండు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయట్లేదు బికాస్ టమాటా యాడ్ చేస్తున్నాం కాబట్టి. సో చూసారా, ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ కొంచెం తక్కువగా వాడడం నేర్చుకుంటున్నాను నేనైతే. సో ట్రై చేస్తున్నా, నేర్చుకోవట్లేదు. సో ఇక్కడైతే రైస్ చూడండి ఎంత పొల్లుగా వస్తుందో. వేడి మీద తీయకూడదు, కొంచెం చల్లారిన తర్వాత తీస్తే బాగుంటుంది. అండ్ ఇది పులావ్ కాబట్టి ఎక్కువ స్పైసీస్ అవన్నీ ఏం అవసరం లేదు. సింపుల్ మసాలాతో సింపుల్గా సోయా పలావ్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ మా వారైతే మొత్తం అంటే నాకు కొంచెం ఆవిరి వస్తుందని చెప్పేసి తన బాక్స్ అయితే కట్టేసుకుంటున్నారు. అదండి ఈరోజు లంచ్ బాక్సెస్ అయితే సోయా పలావ్ అండ్ వంకాయ కర్రీ. అందరు ఈ బ్యాగ్స్ అయితే రెడీ చేసి పెట్టినాను. యాక్చువల్లీ
రైస్ ఇది మిగిలిపోయింది, అమ్మకు కూడా పిలిచి కొంచెం ఇవ్వాలన్నమాట. కొంచెం ఎక్కువ వండేసాను. అవి బాస్మతి రైస్ కొంచెము అండ్ మామూలు రైస్ ఉంటాయి కదా అవి కొంచెం వేసి వండానమాట. సో దీంట్లోకి ఎగ్ కర్రీ చేద్దాం అనుకున్నా. అంటే నేను తినను శ్రావణ మాసంలో, పిల్లలకి మా వారికి ఎగ్ కర్రీ చేద్దాం అనుకున్నా. మళ్ళీ తీసుకొచ్చి నేను వండి మళ్ళీ స్నానం చేసి పూజ చేసి ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి నేను ఎగ్ కర్రీ చేయలేదు. వంకాయ కర్రీ అయితే వేస్తున్నాను. ఈవినింగ్ కావాలంటే ఆమ్లెట్ వేసుకుని తింటారులే అని చెప్పేసి. సో అందరు బాక్స్ కట్టుకొని పోయిన తర్వాత ఇదైతే కొంచెం ఉంది. నాకు దీంట్లో మిల్ మేకర్స్ ఎక్కువ వేస్తే ఇష్టము. నాకు మా బాబుకి ఇష్టము, మా పాపకి మా వారికి వాళ్ళు అసలు ఇష్టం లేదనమాట. సో నాదైతే కర్రీ బాక్స్ ఇక్కడ రెడీ చేసి పెట్టేసుకున్నా. యాక్చువల్లీ తెలుసా నేను వీడియోస్ ఏం పోస్ట్ చేయకూడదు అనుకున్నాను. ఎందుకంటే వీడియోస్ ఆపేద్దాం అనుకుంటున్నానండి. నేను ఈ వీడియోస్ వల్ల నా టైం ఎక్కువ శాతం వేస్ట్ అయిపోతుంది. దీనివల్ల నాకేం పెద్ద యూజ్ అని అనిపించట్లేదు ఈ వీడియోస్ వలన. కాకపోతే డైలీ మనం వీడియోస్ పెడుతున్నాం కదా, సరే వద్దు అనే ఈవినింగ్ అనుకుంటా. కానీ ఏదైనా మంచిగా రెసిపీ చేసినప్పుడు ఏదైనా చేసినప్పుడు అలాంటప్పుడు మళ్ళీ వీడియో తీస్తాను. అంటే 2-3 ఇయర్స్ నుంచి అలవాటు అయిపోయింది కదా, ఇంకా అది అట్లే కంటిన్యూ అయిపోతుంది ఇది వీడియో తీయాలి అని చెప్పేసి. సో తీస్తామా వద్దా అని అనిపిస్తుంది, ఒక్కోసారి వద్దు అనిపిస్తుంది. ఏంటో డైనమాలో ఉన్నానండి, నాకు అసలు అర్థం అవ్వట్లేదు. నాకైతే వీడియోస్ వలన అంటే ఇప్పటి వరకు 3 ఇయర్స్ అయింది కదా స్టార్ట్ చేసి, ఇప్పటి వరకు ఈవెన్ 1 రూపీ కూడా నేను రిసీవ్ చేసుకోలేదు యూట్యూబ్ నుంచి. సో నాకు అందుకే ఇంట్రెస్ట్ రావట్లేదు. చాలా మంది సపోర్ట్ చేయడం లేదు. సపోర్ట్ చేయనప్పుడు మనం వీడియోస్ చేసి లాభం ఏముంది అని అనిపిస్తుంది. సో అంటే ఇప్పుడు చేసే వాళ్ళు ఎక్కువైపోయినారు, చూసే వాళ్ళు తక్కువైపోయినారు. కాబట్టి మనకి సపోర్ట్ అనేది ఎక్కువ సపోర్ట్ అనేది దొరకట్లేదు. దట్టు ప్రతి ఒక్కరూ అంటే ఎక్కువ శాతం ఫుడ్ వీడియోస్, బయట వ్లాగింగ్ అట్లా చేసి బయట తిరుగుతుంటారు కదా, వాళ్ళకైతే మంచి రీచ్ అయితే ఉంది. బట్ నాకేంటంటే నేను ఆఫీస్ పని అంటే ఆఫీస్కి వెళ్ళే టైంలోనే నేను ఏం చేస్తున్నాను ఇంట్లో ఒక్కటే షేర్ చేస్తున్నాను కాబట్టి చాలామందికి బోర్ ఫీల్ అవుతున్నారు అని అనుకుంటున్నా నేను. సో బయట వీడియోస్ తీయడానికి నాకు టైం సరిపోవట్లేదు. ఇంట్లో వీడియోస్ తీసి పెడితే దానివల్ల యూస్ అయితే రావట్లేదు, వ్యూస్ రావట్లేదు, వాచ్ టైం రావట్లేదు. అండ్ దట్టు నాకు ఈ మధ్యకాలంలో వ్యూస్ వాచ్ టైం చాలా మటుకు పడిపోయింది. అండ్ ఈవెన్ సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువ పెరగట్లేదు అనమాట. సో అందుకే నాకు కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు, వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ రావట్లేదు. కొంచెం ఏదైనా సరే మనకి అన్నీ సపోర్టివ్గా ఉంటే కొంచెం హుషారు వస్తుంది తీయాలి అని చెప్పేసి. బట్ ఇప్పుడు నాకు వ్యూస్ లేవు, వాచ్ టైం లేదు, అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లేదు. నేను షార్ట్ వీడియోస్లో అంటే ఎక్కువ శాతం డాన్స్ అట్లాంటివి అయితే కొంచెం పర్వాలేదు, బాగానే వస్తాయి. కానీ నేను ప్రతిసారి ఈవినింగ్ మార్నింగ్ అంతా అలసిపోయి ఉంటాను కదా, ఈవినింగ్ వచ్చేసరికి దానికంటూ ఒక టైం కేటాయించాలి. సో నాకు టైం సరిపోవట్లేదు అనమాట. అందుకే వీడియోస్ వద్దు మానేద్దామని అనుకుంటున్నాను. నాకు అసలు నచ్చట్లేదు ఎందుకు వీడియోస్ స్టార్ట్ చేశాను. అందరినీ చూసి నేను కూడా స్టార్ట్ చేశాను, వీడియోస్ పెట్టాలి, అందరు పెడుతున్నారు కదా, సరే ఒకసారి ట్రై చేద్దాము మనం కూడా ఎలా రీచ్ అవుతామేమో అని నేను అనుకున్నాను. అంటే సపోర్ట్ వస్తుందిలే అని అనుకున్నా, బట్ సపోర్ట్ లేదు. అందుకే నేను కూడా వీడియోస్ పెట్టాలని అనుకోవట్లేదు. అందుకే నేను ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. షార్ట్స్ అంటే ఏదో అట్లా చేస్తున్నాను అంతవరకే, ఎక్కువ ఇంట్రెస్ట్ లేదనమాట. సో ఇది లాస్ట్ వీడియో అని అనుకోవచ్చు. సో ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. చిన్న వీడియో అయితే షూట్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానో లేదో, నా మూడ్ని బట్టి ఇంట్రెస్ట్ని బట్టి నేను వీడియో తీస్తానేమో తెలీదు. సో మీరు కూడా చెప్పండి కామెంట్ సెక్షన్. సో మీరు తీయమంటే తీస్తాను, లేకపోతే లేదు ఆపేస్తాను. దీనివల్ల నాకు పెద్ద యూజ్ ఏం లేదు. అండ్ నా టైం బొక్క తప్పితే నేను ఇక్కడికి తిరగాలంటే నా వల్ల అసలు కాదండి. నేను ఇంట్లో ఏం చేసుకుంటానో అది వరకే షేర్ చేస్తాను. బట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీరు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ బై, టేక్ కేర్.